యూదా గోత్రపు సింహం. ఇప్పుడు మనం గొర్రె పిల్ల స్థితి నుంచి కొదమ సింహపు స్థితికి వచ్చాం. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి, గంభీరంగా ఉండాలి, దేన్నైనా ఎదిరించగలిగేటటువంటి శక్తిమంతులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. సింహం ఎప్పుడు భయపడదు, సింహం ఎప్పుడు లొంగిపోదు, సింహం ఎప్పుడు కూడా గర్జించకుండా ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ప్రతిరోజు గర్జించాలి. అంటే సింహం ఎట్లా అర్థదో రేపు నుంచి యూట్యూబ్లో చూసుకొని నేర్చుకుంటారా? అది కాదు. ప్రతిరోజు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. గర్జింపదే, మీ గర్జన వినపడాలి. అట్లా మీరు ఉన్నట్లయితే నిజంగా మీరు బలమైనటువంటి సింహాలే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరెవరు చెప్పాలి, మళ్ళా చెప్పాలి. మీరెవరు? సరిపోవట్లే.